ఆ మనిషి వెన్నెముక అకస్మాత్తుగా వంకరగా తిరిగి వికృతంగా మారడం ప్రారంభించింది. అతని శరీరం వంకరలు తిరుగుతూ ఉండగా అతను అసహనీయమైన నొప్పితో తన చేయిని అదుపు లేకుండా పైకి ఎత్తాడు. అక్కడున్న అందరి కళ్ళు భయంతో అతనిపైనే నిలిచిపోయాయి. అతని కుడి చేయి క్షణాల్లోనే భయంకరంగా పెద్దదిగా వాచిపోయింది. తరువాత అతని శరీరంపై గట్టిగా కవచం లాంటి పొర మొలకెత్తడం ప్రారంభమైంది. ఆ భయానక దృశ్యం అందరినీ గడ్డకట్టేలా చేసింది. వారు ఒక్క అడుగు ముందుకు వేయడానికి కూడా ధైర్యం చేయలేదు. అతని చేయి భయంకరమైన వేగంతో పెరుగుతూనే ఉంది. ఆ మనిషి ఆ వేదనను భరించుకుంటూ తన భారీ చేతిని ఈడ్చుకుంటూ గోదాంలో ఎక్కడైనా దాక్కోవడానికి ప్రయత్నించాడు. ఎవరైనా స్పందించేలోపే ఆ మనిషి పూర్తిగా భయంకరమైన రాక్షసుడిగా మారిపోయాడు. అతను జెల్లీ ఫిష్లా గాల్లో తేలాడు. అక్కడున్న వాళ్ళు ఆ దృశ్యాన్ని నోరెళ్లబెట్టి చూస్తూ నిలిచిపోయారు. ఆ క్షణంలో గ్యాంగ్ నాయకుడి చేతిలోని బ్యాట్ జారి నేలపై గట్టిగా పడిపోయింది. మార్పు చెందిన ఆ మనిషి వెంటనే గ్యాంగ్ నాయకుడిపై దృష్టి సారించాడు. తరువాత అతను మళ్లీ ఒక మహాకాయ ముగంగా రూపాంతరం చెందాడు. అప్పటికే గుండాలు పారిపోవాలని గ్రహించేలోపే చాలా ఆలస్యమైంది. ఆ రాక్షసుడు అనేక ఇనుప గోళాలను బయటకు విసిరి గుండాలపై దాడి చేశాడు. చివరికి అతను ఒక భారీ టెంటికిల్ను పొడిగించి వారందరినీ బంధించాడు. గ్యాంగ్ నాయకుడు కష్టంగా తప్పించుకున్నాడు. ఆశ్చర్యంతో కదలకుండా నిలిచిపోయాడు. అదే సమయంలో ఆ రాక్షసుడి టెంటికిల్ ఒక భారీ శక్తి క్షేత్రంగా మారి ఒక పోర్టల్ తెరవబోతున్నట్టుగా కనిపించింది. తరువాత అతను వారందరినీ మరో ప్రపంచానికి పంపించాడు. రాక్షసుడు తన టెంటికల్ను వెనక్కి తీసుకోగానే ఆ పోర్టల్ వెంటనే అదృశ్యమైంది. ఆ గుండాలు అందరూ కాగితంలా పలుచని రూపాల్లోకి మారిపోయారు. ఒక మహిళ వారిలో ఒకరిని మెల్లగా తాకగానే అది నేలపై పడిపోయింది.